ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు, అయ్యగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. ఈ 77వ కీర్తన చెప్పుకోబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీకే వందనాలు ప్రభువా. యేసయ్య మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా యేసయ్య, మరి గడిచిన వారమంతా ప్రభువా నీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఏ యోగ్యత లేని వారము ప్రభువా. యేసయ్య, మాకంటే ఎంతోమంది పరిశుద్ధులు ప్రభువా మృతులై ఉన్నారు ప్రభువా. యేసయ్య, కేవలం మేము పాపులము. యేసయ్య, మమ్మల్ని ఇప్పటికీ సజీవపు లెక్కలలో ఉంచినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి ఈ ఆదివారం ప్రభువా యేసయ్య, నీ మందిరంలో కూడుకొని యేసయ్య నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము అందరికీ ఇచ్చినందుకే నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి అలాగే యేసయ్య, మరి యేసయ్య నాకు ఈ 77వ కీర్తన యేసయ్య చెప్పే అవకాశం ఇచ్చినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాకైతే ఏ జ్ఞానము లేదు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు యేసయ్య. ప్రభువా, నీ జ్ఞానాన్ని నాకు దయచేయేసే, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభువా నీ కృపను నాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రభువా, మరి చెప్పేటప్పుడు నీవే నాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. 77వ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన. ఆసాపు గారు ఎవరంటే దావీదు లాగానే ఒక భక్తుడు, మంచి కీర్తనాకారుడు అనమాట. అయితే ఫస్ట్ 77వ కీర్తనలో మనం ఏం తెలుసుకోవాలంటే ప్రార్థన యొక్క శక్తి ఏంటిది. ప్రార్థనను మన భక్తి జీవితమే మనల్ని పరలోకానికి చేరుస్తుందని ఈ 77వ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆసాపు గారు శ్రమలలో ఉండి ఇలాగ దేవుడికి మొరపెడుచున్నారు. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అని అంటున్నారు. ఇక్కడ ఏంటిది, ఆసాపు గారు తను శ్రమలలో ఉండి దేవుడికి ఎలాగా చెవియొగ్గు వరకు తను ఎలుగెత్తి దేవునికి మొరపెడతాను అంటున్నారు. తను జస్ట్ ఏమనట్లేదు, దేవుడికి నేను ఎలుగెత్తి మనవి చేసేదను అనట్లేదు. దేవుడు నాకు చెవియొగ్గే వరకు, అంటే దేవుడు నాకు తిరిగి రిప్లై ఇచ్చేంత వరకు, దేవుడు నేను అడిగిన మనవిని తిరిగి నాకు ఇచ్చేంత వరకు నేను దేవుడికి మనవి చేస్తానే ఉంటాను. అంటే అది ఎన్ని సంవత్సరములైనా సరే, ఎన్ని రోజులైనా సరే, ఎన్ని నెలలైనా సరే, నేను దేవుడు నాకు రిప్లై ఇచ్చేంత వరకు నేను మనవి చేస్తానే ఉంటాను అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటనంటే మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే, అదే ఇప్పుడు ప్రజెంట్ మనమైతే మనకి ఏదైనా అవసరత ఉంటే ఏం చేస్తాం, ఒక నెల ప్రార్థిస్తాం, కొన్ని రోజులు ప్రార్థిస్తాం, మా అంటే 2 నెలలు ప్రార్థిస్తాం, అంతకుమించి ఇంకొక మంత్ మనం ప్రార్థన చేయము. కానీ ఎవరికైతే ప్రార్థనలో పట్టుదల ఉంటుందో, దేవుడి దగ్గర నుంచి ఒక కార్యాన్ని పొందుకోవాలనుకుంటున్నారో వారు మాత్రం ఎన్ని సంవత్సరములైనా సరే, ఎన్ని నెలలైనా సరే, ఎన్ని రోజులైనా సరే వారు ప్రార్థిస్తూనే ఉంటారనమాట. అట్లా ప్రార్థనలో మనకు కూడా పట్టుదల ఉండాలి. మనం జస్ట్ ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి తిరిగి జవాబు పొందుకునేలా ఉండాలి మన ప్రార్థన. నెక్స్ట్ ఇంకేంటంటే, ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరు కూడా ప్రార్థన కొంచెం సేపే చేస్తారు. అంటే మనం దేవుడి దగ్గర నుంచి తిరిగి పొందుకోనేంత చేయట్లేదు. ఏంటంటే జస్ట్ చేస్తారు, అది పొందుకోమో ఇంకా అది వాళ్ళ ఇష్టం. కానీ మనం అలా ఉండకూడదు. ఇప్పుడు ప్రజెంట్ మనం జనరేషన్లో చూసుకుంటే మనం మొబైల్స్ వాడతాం. అందులో మనకి ఏఐ, ChatGPT ఇట్లా చాలా ఇంటర్నెట్ వర్క్స్ ఉన్నాయి. మనం ఏదైనా సెర్చ్ చేయగానే వితిన్ సెకండ్స్లో వచ్చేసిద్ది. అది మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేసరికి వెయిట్ చేయాలి. అది పొందుకోవాలంటే మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు అందరూ బాగా మొబైల్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి అలా వితిన్ సెకండ్స్లో వచ్చేదానికి వారు బాగా అలవాటు పడిపోయి దేవుడి దగ్గరకు వచ్చేసరికి ప్రార్థన చేసిన తర్వాత కూడా అలానే ఈజీగా పొందుకోవాలనుకుంటున్నారు. కానీ అలాగే ఈజీగా దేవుడు ఇవ్వడు కదా. దేవుడు మన ఇంటర్నెట్ కంటే ఫాస్ట్, కానీ దేవుడు ఇవ్వలేక కాదు, దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. దేవుడి చిత్త ప్రకారం ఉంటుంది. మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో చూసుకుంటే దేవుడు ఏం చెప్తాడంటే, యెహోవాగు నేను తగిన కాలంలో ఈ కార్యమును త్వరపెడుదును అని చెప్తారు. మనం ప్రార్థన చేయగానే అది రావాలి అని కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు ఒక మనవిని మనం అడిగినప్పుడు దానికంటూ ఒక సమయం ఉంటుంది, దానికంటూ ఒక నియమం ఉంటుంది, దాని పట్ల దేవుడు చిత్త ప్రకారం ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు అది ఇవ్వాల్సిన సమయంలోనే ఇస్తాడనమాట. అయితే నువ్వు దేవుడి దగ్గర ఎక్కువసేపు దేవుడు ఇచ్చేదాకా నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడి కార్యాలను నువ్వు చూడలేవు. దేవుడు ఇచ్చేదాకా ప్రార్థన చేస్తేనే మనం ఆ కార్యాలని చూడగలుగుతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే,
మనం 2వ వచనంలో చూసుకుంటే, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికి తిని. ఏమని ఇక్కడ ఆసాప్ గారు ఏమని చెప్తున్నారు? నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికి తిని అని చెప్తున్నారు. మన ఆపత్కాలమందు మనం ఎవరిని వెతుకుతాము? ఫస్ట్ బంధుమిత్రులు. మనకి ఏదైనా ఆపత్కాలం వస్తే ఏంటి, మనకి ఏదైనా శ్రమలు వస్తే ముందు ఎవరి దగ్గరికి వెళ్తాం సహాయం కొరకు? బంధుమిత్రుల దగ్గరికి వెళ్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. దాని ద్వారా అసలు ప్రయోజనం ఏమీ లేదనమాట. విశ్వాసంగా ఎవరైతే ఉంటారో ఫస్ట్ మనకి ఏదైనా శ్రమ వచ్చింది అని తెలిస్తే ఏం చేస్తారు? ముందు దేవుడి దగ్గర మొకాలేసి ప్రార్థిస్తారు. విశ్వాసం లేని వారు, అవిశ్వాసులు ఏం చేస్తారంటే ముందు బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర సహాయం కోరుతారు. కానీ అలా కాదు. ముందు మనం ఏంటిది, దేవుడి దగ్గరకు వచ్చి మొకాలేసి ప్రార్థించిన తర్వాత నువ్వు బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే దేవుడు వాళ్ళ ద్వారా మనకి సహాయం చేస్తాడు. కానీ ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే దేవుడు సహాయం చేయడనమాట. ఏంటిది? విశ్వాసులకు ఉండే లక్షణం ఏంటంటే మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు ముందుగా ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి, దేవుడి సన్నిధిలో గోజాడాలి. అలాగా నువ్వు గోజాడితే దేవుడు ఏ రీతిగా అయినా సరే మనకు సహాయం చేస్తాడు. ముందుగానే మనం బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళకూడదు. మన ఫస్ట్ చాయిస్, మనకి ఏ కష్టం వచ్చినా ఫస్ట్ చాయిస్ ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కాదు. నువ్వు ఎప్పుడు కూడా దేవుని లాస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకోకూడదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఆప్షన్గానే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం 3వ వచనంలో చూసుకుంటే, దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఇక్కడ ఏంటిది? ఆసాప్ గారు నిట్టూర్పు విడుచుచున్నారంటే ఎందుకు? తను అనుకుంటున్నారు, అయ్యో దేవుడు ఇంత బలవంతుడు కదా, ఇంత శక్తివంతుడు కదా, మరి నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను అనేసి ఎవరు నిట్టూర్పు విడుచుచున్నారనమాట. ఎవరు? ఆసాప్ గారు. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఏంటి? దేవుడు వాక్యాన్ని కానీ దేవుడిని కానీ ధ్యానించినప్పుడు ఆసాప్ గారి ఆత్మ ఏంటిది? కృంగిపోవచ్చున్నది అనమాట. ఇలాగా ఆత్మ ఎవరికైతే కృంగిద్దంటే, ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు అవిశ్వాసంగా ఉంటారో వారి ఆత్మ కృంగిపోయిద్ది అనమాట. విశ్వాసంగా ఎవరైతే ఉంటారో ఏంటి, ఎన్ని శ్రమలలో ఉన్నా సరే వారి ఆత్మ ఏంటి? ఉల్లాసించిద్ది అనమాట. ఆనందంగా ఉంటుంది. వారికి దేవుడి ముందు శ్రమల పెద్ద లెక్కేం కాదు. మరి ఇక్కడ ఏంటిది? ఆసాప్ గారు ఏంటిది? కొంచెం అవిశ్వాసంగా ఉన్నారు కాబట్టి శ్రమలలో వారి ఆత్మ ఏంటిది? కృంగిపోవచ్చున్నది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో 4వ వచనంలో చూసుకుంటే, నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడచ్చు మాటలాడలేకయున్నాను. ఆసాప్ గారు ఎంత బాధలో ఉన్నారో ఈ మాటలో మనకు తెలిసిద్ది. నేను కలవరపడచ్చు మాటలాడలేకయున్నాను అని అంటున్నారు. అంటే అది ఎంత బాధ చెప్పండి. అదే మనకి అంత బాధ వస్తే అసలు మనం తట్టుకోగలుగుతామా? మాటలాడలేక ఏంటి? కలవరపరచు మాట్లాడలేకున్నారంట. అంత బాధ కలిగి ఉన్నారు. అదే అంత బాధలో మనం ఉంటే అసలుకి దేవుణ్ణి అసలు మనం ఎలా ప్రశ్నలు వేస్తాం? అసలు ప్రార్థన చేయకముందే, దేవా మరి నువ్వు నా శ్రమల్ని చూస్తూనే ఉన్నావు కదా, మరి నాకు సమాధానం ఇయ్యవా అని అంటారు. ఏంటిది? ప్రార్థించకముందే. కానీ అలాగా అది తప్పనమాట. మనం ప్రార్థించాలి. ఎంత కష్టంలో ఉన్నా సరే మనం ప్రార్థించి దేవుణ్ణి అడిగితే ఇస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నారు. కాబట్టి మనం ఫస్ట్ శ్రమలలో ఉన్నప్పుడు నా శ్రమలు చూస్తున్నావు కదా, నువ్వు నాకు ఉత్తరం ఇవ్వవా అని అడగడం కాదు. ప్రార్థించిన తర్వాత నువ్వు నాకు జవాబు ఇవ్వవా అనేసి మనం అనుకోవాలి. కానీ ముందే మనం అలాగ నువ్వు నన్ను చూసి నాకు జవాబు ఇవ్వవా అనేసి అనుకోకూడదు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ 5వ వచనంలో చూసుకుంటే, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసును తెచ్చుకొందును, నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును. ఫస్ట్ ఆసాప్ గారు ఏంటి? చాలా కీర్తనలు పాడేవారు, చాలా భక్తిపరులు అనమాట. తన విశ్వాసం ఏమైంది? శ్రమలు వచ్చేసరికి తగ్గిపోయింది. ఇక్కడ మనం అది చూసుకోవచ్చు. ఎలా అంటే 7వ వచనంలో, ప్రభువు నిత్య విడునాడరా, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయనా అనేసి ఆసాప్ గారు అంటున్నాడు. దేవుడు కటాక్షింప మానేనా అనేసి, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అనేసి ఎవరంటున్నారు? ఆసాప్ గారు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మనం అవమానపడుతున్నాం. దేవుడి మీద ఎప్పుడు కూడా మనం అవమాన పడకూడదు అనమాట. ఏంటి అవమానం అనేది ఎవరికి వచ్చింది? అవిశ్వాసంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడి మీద అవమానాలు అనేవి వస్తాయి.
విశ్వాసంగా ఉన్నప్పుడు ఎంత శ్రమలైనా సరే, అవి ఎన్ని సంవత్సరాలు తీరకపోయినా సరే దేవుని మనం క్వశ్చన్ వేయలేము. అసలు క్వశ్చన్ వేయడానికి మనకి మనసు కూడా రాదనమాట. ఎప్పుడైనా సరే అవిశ్వాసంగా అవమానంగా ఉండొద్దు. దేవుడు ఏం చెప్తారు తోమాకి? ఏంటిది తోమా చెప్పినప్పుడు దేవుడు ఇలా తిరిగి లేచారన్నప్పుడు తోమా ఏమంటారు? నేను నమ్మను, తన గాయాలలో నేను ఏలుబెట్టి చూసినప్పుడే నేను నమ్ముతానంటారు అని అంటారు కదా తోమా. దాని తర్వాత దేవుడు ఏమంటాడు యేసుక్రీస్తు అతనితోటి? నువ్వు ఇంత అవిశ్వాసంగా ఉండొద్దు తోమా, నువ్వు విశ్వాసంగా ఉండాలి అనేసి తనకి చెప్తారు కదా. అలానే సరే మన శ్రమలలో దేవుడి దగ్గర అవిశ్వాసంగా అస్సలు ఉండొద్దు. చాలామందికి ఏంటంటే శ్రమలలోనే దేవుడి దగ్గర అవిశ్వాసం కలుగుతుంది. నిజంగా ఉంటే నా శ్రమ తీర్చేవాడే కదా, లేడు కాబట్టి తీర్చట్లేదు, అసలు ఇన్ని ప్రార్థనలు చేసిన వేస్ట్ అలా అనుకోకూడదు. ఏంటిది? శ్రమలలో అయినా సరే, కష్టాలలో అయినా సరే దేవుని నమ్ముకుంటే ప్రతి శ్రమ కూడా మనకి ఎలా ఉంటుందంటే ఆనందంగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం 10వ వచనంలో చూసుకుంటే, అందుకు నేను ఇలాగనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొని నాకు కలిగిన శ్రమ ఏ కారణం. ఇక్కడ ఆసాబ్ గారి మాటలు ఏం చెప్తున్నారంటే, నాకు దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనటానికి కారణం ఏంటంటే, నాకు కలిగిన ఈ శ్రమే నాకు కారణం అనేసి తను చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు మనతో ఉంటే అన్నీ మంచి జరుగుతాయి, దేవుడు మనతో లేకపోతే అన్ని శ్రమలు వస్తాయి అనేసి ఇట్లా అనుకుంటున్నాడు అనమాట అతను. కానీ అది తప్పు. దేవుడు మనతో ఉన్నప్పుడు మంచి జరగడం, దేవుడు మనతో లేనప్పుడు మనల్ని చేయి విడిచినప్పుడు శ్రమలు రావడం అనేది అలా కాదనమాట. ఒకవేళ దేవుడు మన శ్రమలలో ఉన్నప్పుడు నిజంగా దేవుడే మనల్ని చేయి విడిచాడు అనుకోండి, భూమి మీద మనం క్షణం కూడా బ్రతకలేము. ఆయన చేయి విడిచినా సరే, ఆయన మన గురించి మర్చిపోయినా సరే, మనం ఒక క్షణం కూడా మనం బ్రతకలేము. ఇలా ఆసాబ్ గారు అనుకుంటున్నారు, నాకు ఈ శ్రమ కలిగింది కాబట్టి అంటే దేవుడు నా చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దేవుడికి ఇంకా నేనంటే ఇష్టం లేదు, దేవుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇది అన్నిటికీ ఏంటిది ఎలా తెలుస్తుందంటే, నాకు ఇప్పుడు వచ్చింది కదా శ్రమ, ఈ శ్రమ ద్వారా నాకు తెలుస్తుంది దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు అనేసి. కానీ అలా కాదు. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు అనేసి అర్థం కాదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. ఏంటిది? మనం ఎప్పుడైనా సరే శ్రమలలో ఉన్నప్పుడు కొంచెం కృంగిపోవచ్చున్నప్పుడు ఏం గుర్తు చేసుకోవాలంటే, దేవుడు మనకి పూర్వకాలంలో చేసిన మనకి ఏవైతే మేలులు చేశారో వాటిని గుర్తు తెచ్చుకుంటే మన ఆత్మ అనేది కొంచెం ఏంటిది ఆ కృంగినప్పుడు బలపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆసాపు గారికి, మళ్ళీ నెక్స్ట్ కూడా చేస్తారు కదా. అంటే ఇక్కడ దేవుడు మారిపోయినట్లు అర్థమా? దేవుడు మారిపోవడం కాదు. ఆసాపు గారి భక్తి ఏమైంది? ఆసాపు గారి భక్తి మారిపోయింది కానీ దేవుడు మారిపోలేదు. దేవుడు ఎప్పుడు కూడా నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. మనం భక్తి చేస్తే దేవుడు ఏంటి కంపల్సరీగా దేవుడు మనకి రిజల్ట్ ఇస్తాడు. ఇక్కడ మనం చేంజ్ అయ్యాం అంటే, ఇక్కడ ఆసాపు గారు మారారు కాబట్టి అక్కడ ఆసాపు గారికి జవాబు రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఆసాబ్ గారు ఇక్కడ నెక్స్ట్ 12వ వచనంలో వచ్చేసరికి రియలైజ్ అయ్యాడు అనమాట. ఏమని అంటే, నిజంగా దేవుడే లేకపోతే నేను లేను అనేసి, ఇదంతా దేవుడి కార్యాలే అనేసి మళ్ళీ దేవుడి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏమంటారంటే, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది అనేసి అంటారు. నిజంగా దేవుడి మార్గాలు చాలా పరిశుద్ధమైనవి. మనం ఇప్పుడు ఉండే ప్రజెంట్ జనరేషన్లో మన మార్గాలు ఏమాత్రం కూడా పరిశుద్ధమైనవి అస్సలు కావన్నమాట. మనమే అపరిశుద్ధులుగా ఉంటున్నాం. దేవుడు చాలా పరిశుద్ధం గలవాడు. నెక్స్ట్ నేను ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను, ఫస్ట్ పాపం మనలో ఎంట్రీ అవ్వాలంటే ఏంటిది? కళ్ళ ద్వారా పాపం మనలో ఎంట్రీ అయింది. అయితే ఒక దైవజనుడు ఏం చెప్తారంటే, మీ సెకండ్ ఐ కాంటాక్ట్ తోటి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. సెకండ్ ఐ కాంటాక్ట్ అంటే, ఫస్ట్ మనం ఎవరినైనా చూసినప్పుడు అందరిని ఎలా చూస్తాం? నార్మల్గానే చూస్తాం. సెకండ్ సార్ కూడా మనం వాళ్ళ వైపు చూస్తున్నామంటే ఏంటిది? ఏదో ఉద్దేశం కలిగి చూస్తున్నామన్నట్లు అర్థమే కదా. కాబట్టి అలా మీ సెకండ్ ఐ కాంటాక్ట్ తోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్తారనమాట. అంటే పాపం మన కళ్ళ ద్వారానే మనలోకి ప్రవేశించింది. నెక్స్ట్ ఇక్కడ అదే చెప్తున్నారు ఆసాపు గారు, నీ మార్గములు చాలా పరిశుద్ధమైనవి అనేసి చెప్తున్నారు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడువు నీవే, జనముల
జనులలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. దేవుడు ఆశ్చర్య కార్యాలను బహు ఆశ్చర్యంగా చేసేవాడు. ఇక్కడ ఫస్ట్ దేవుని అనుమానించాడు, కానీ ఆసాపు గారు ఇక్కడ 14వ వచనంలో వచ్చేసరికి ఏంటిది, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడువు నీవే అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం 17వ వచనంలో చూసుకుంటే, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణము నలుదిక్కులా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వనికి కప్పించెను అనేసి అంటే నువ్వు చేసిన సృష్టికర్తవి కదా, మరి ఇలా నువ్వు చేసిన సృష్టి నిన్ను చూసి భయపడుతుంది దేవా అనేసి ఇక్కడ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. మన ఉరుముల ధ్వని ఎలా ఉంటుందో మన దేవుడు స్వరం కూడా అలానే ఉంటుంది తెలుసా. దేవుడు కూడా ఎంత అంటే వాయిస్ కూడా దేవుడిది కూడా చాలా హార్ష్గా ఉంటుంది, కానీ జనములు మనతో మాట్లాడేటప్పుడు దేవుడు ఎంత స్వీట్గా మాట్లాడతాడంటే చాలా మధురంగా మాట్లాడతాడు దేవుడి స్వరం ఎలా ఉంటుందంటే మనం బాధలో ఉన్నప్పుడు ఒక ఆదరణ కలిగించేలా ఉంటుంది, అంత ప్రేమగా ఉంటుంది అన్నమాట. అయితే నెక్స్ట్ 19వ వచనంలో చూసుకుంటే, నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి అనేసి చెప్తారనమాట. అంటే దేవుడు ఏం చేస్తారు, ఇశ్రాయేలు ప్రజలకి కష్టకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎర్ర సముద్రముని 2 పాయలుగా చీల్చి వాళ్ళని నడిపిస్తారు కదా, ఆకాశము నుంచి మన్నాను కురిపిస్తాడు. అలానే మనం కూడా విశ్వాసం అలా ప్రార్థన జీవితం కలిగి ఉంటే మరి మనకేదైనా అవసరత కావాలంటే దేవుడు పోయినసారి ఏంటిది సముద్రాన్ని చీల్చాడు, మనకు అవసరత ఉంది అంటే దేవుడు ఆకాశాన్ని కూడా చీల్చుతాడు అనమాట. ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది, మనం ప్రార్థన చేస్తే ప్రతిదీ పొందుకోగలుగుతాం. దేనికైనా సరే ప్రార్థన ద్వారానే మనం ఏదైనా దేవుడిని పొందుకుంటాం. నార్మల్గా దేవుడిలో ఉంటాను అనుకుంటే కుదరదు. ప్రార్థన చేసి భక్తి జీవితం ద్వారానే మనం పరలోకానికి చేయగలుగుతాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.